విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 లో మరొకసారి ప్రమాదం జరిగింది. లాడిల్ కి రంధ్రం పడి ఉక్కు ద్రవం నేలపాలైంది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. ఉద్యోగులు, కార్మికులు అంతా కూడా క్షేమంగా ఉన్నారు. మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అత్యంత దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి ఇంకా మరొక ముందే ఇంకా అనేక మంది క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంతలోనే మళ్ళీ అలాంటి ప్రమాదమే జరిగింది. లాడిల్ కి రంధ్రం పడి ఆ ఉక్కు ద్రవం కిందకు పోతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. మా ప్రతినిధి ఖాజా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఖాజా, ఇది ఏంటిది? నిర్లక్ష్యమా? అనుకోకుండా జరిగిన ప్రమాదమా? వెంటనే ఒకేలాంటి ప్రమాదాలు జరగడం ఏంటి? ఖచ్చితంగా ఒకవైపు నిపుణుల కమిటీ మొన్న జరిగిన ప్రమాదంపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే ఈ తెల్లవారుజామున మరో ప్రమాదం జరగడం ఉద్యోగులు, కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నింపింది. మొన్న ఎక్కడైతే స్టీల్ మెల్టింగ్ షాప్ 1 SMS-1 లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అదే విభాగంలో మళ్ళీ ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఈ SMS-1 లో 6 మిషన్లు ఉంటాయి. మొన్న 8వ తేదీన 2వ నెంబర్ మిషన్ లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో స్పాట్ లోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో మృతి చెందారు. అయితే ఈ రోజు మిషన్ నంబర్ 4 లో ఘటన జరిగింది. ఆ లాడిల్ కు రంధ్రం పడడంతో ద్రవ ఉక్కు ఒక్కసారిగా నేలపాలైంది. దీంతో అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అయితే మొన్న జరిగిన ఘటన మరొక ముందే మళ్ళీ ఈ రోజు ఘటన జరగడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే సేఫ్టీ నామ్స్ అంటే నిర్లక్ష్యంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా ప్రమాణాల లోపంపై కూడా ఇప్పుడు ప్రస్తుతం లేవనెత్తున్నాయి. ఒకవైపు ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 3 నిపుణులతో కూడిన కమిటీ విచారణ చేస్తుంది. మరోవైపు మొన్న ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు కూడా స్పాట్ లో ఈ విచారణ చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే మళ్ళీ SMS-1 లో మళ్ళీ ఈ వర్క్ అనేది మళ్ళీ రీస్టోర్ చేశారు. అయితే ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే పని ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన నెలకొంది. దీనిపైన కూడా విచారణ జరుగుతుంది. రైట్ ఖాజా, SMS-1 లో స్టీల్ ప్లాంట్ లో మరొక ప్రమాదం జరిగింది. మొన్న జరిగిన ప్రమాదంలాగే ఇది కూడా లాడిల్ కి కన్నం పడి ఆ ఉక్కు ద్రవం అంతా కూడా నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.